ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ గడిల పాలన నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అందరికీ కూడా న్యాయం చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎజెండానే మరి కార్యకర్తలను గుండెలో పెట్టుకోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి నిదర్శనం మరి ఈరోజు బల్మూరు వెంకట అన్నగారికి మా నాయకుడు ఆయన చేసినటువంటి పోరాటాలు మీరంతా మీ ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఏ ఒక్క విద్యార్థులకు కూడా ఏ సమస్య ఉందన్నా కూడా అన్నా అనగానే నేనున్నా అని అంటూ ముందుకెళ్తూ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎన్నో కేసులు పెట్టినా అక్రమ అరెస్టులు చేసిన ఒక ఒక నినాదం తీసుకొని ముందుకు వస్తున్నాడంటే హౌస్ అరెస్టులు చేయడం జరిగింది, ఇంట్లో నుండే తీసుకోవడం జరిగింది. ఎన్నో అక్రమంగా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో విధాలుగా ఆయనని ఇచ్చేసినప్పటికీ కూడా తన పోరాటాన్ని ఆపకుండా నిత్యం విద్యార్థుల కోసం పోరాడుతూ ఈరోజు తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి యువత అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ యువతలో చైతన్యాన్ని తీసుకొస్తూ మరి గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్రం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణని అవమానించిండు. మళ్ళీ అదేవిధంగా తెలంగాణ విద్యార్థులను కూడా పట్టించుకోలేడు కేసీఆర్. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా గుర్తిస్తుంది. బీజేపీ చూసుకుంటే విద్యార్థి నాయకులకు పేరుకే పెట్టుకుంటారు కానీ ఏ ఒక్కరికి కూడా ఉన్నత స్థానాన్ని కల్పించలేకపోతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయం సామాజిక న్యాయం అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఇంతటి స్థాయికి ఎమ్మెల్సీ పదవిని ఎలక్టెడ్గా వెంకటన్న గారికి ఇవ్వడం అనేది మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి చాలామంది కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా ఈరోజు హైకమాండ్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా చిరసా వహిస్తూ అందరికీ కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఈరోజు ఏదైనా కూడా సాధించగలుగుతాం, కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని చెప్పి అందరికీ ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. యువత అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ర్యాలీగా పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వెంకట్ బల్మూర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.